ఒక వ్యక్తిని నమ్మి అతని చేతిలో సొమ్ము పెడితే చాలు. ఆ సొమ్మంతా హాయిగా తినేసి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. పోలీసులు కేసు పెట్టగానే కొంతకాలం జైల్లో కూర్చుంటున్నారు. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ పాత పాటే. నిస్సిగ్గుగా, యథేచ్ఛగా మరో కొత్త ప్రాంతంలో ప్రీలాంచ్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి వారి బుట్టలో పడితే చాలు. మీ కష్టార్జితాన్ని అప్పనంగా పోగొట్టుకున్నట్టే. ఇలాంటి మోసాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2 వేర్వేరు మోసాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల నుంచి మొత్తం 25 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపల్లిలో విల్లా ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పి పలువురు నుంచి భారీగా డబ్బులు సేకరించిన ఎస్వీఎం ఆదిత్య హోమ్ సంస్థపై కేసు నమోదైంది. సంస్థ భాగస్వాములు ఎన్ శ్రీనివాస్ బాబు, జూలకంటి మధుసూదన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కానామెట్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రామారావును 2023 అక్టోబర్లో సంస్థ ప్రతినిధులు సంప్రదించారు. కిష్టారెడ్డిపల్లిలో 9 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ చేపడుతున్నామని, అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మబలికారు. అనంతరం కొండాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన రామారావు 2 విల్లాలను 1.79 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని 2024 ఏప్రిల్లో 80 లక్షలు చెల్లించారు. అయితే నెలలు గడిచినా నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీయగా సుమారు 20 మంది నుంచి 15.10 కోట్లు వసూలు చేసినట్లు బయటపడింది.